హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ చాప్టర్ రాసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పుకోవచ్చు. 7-10 వయసులో కూడా రిస్కీ స్టంట్లు చేస్తూ సినిమాల కోసం ఎంతో కష్టపడుతూ అభిమానులను షాక్ కి గురి చేస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత చిరు పలు రీమేక్ సినిమాలు చేశాడు, కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఆ మూమెంట్ లోనే స్ట్రైట్ సినిమా వాల్తేరు వీరయ్యతో భారీ వసూళ్లు అందుకొని చిరు తన స్టామినాను బాక్స్ ఆఫీస్ వద్ద చూపించాడు. ఇక దాని తర్వాత వచ్చిన రీమేక్ సినిమా బోలా శంకర్ డిజాస్టర్ అయింది. దీంతో చిరు అసలు రీమేక్లు చేయొద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్న సమయంలో స్ట్రైట్ సినిమాతో చిరు భారీ అనౌన్స్మెంట్ అందించాడు. అది కూడా ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న యువ దర్శకుడితో. అతను మరెవరో కాదు, బింబిసారాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ. చిరు కెరీర్ లో బాగా కలిసి వచ్చిన సోషియో ఫ్యాంటసీ జోనర్ లో విశ్వంబర్ అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నట్టు వశిష్ఠ ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన అనేక వీడియోలను ఇదివరకే మన ఛానల్లో చేశాం. ఫ్రెండ్స్, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా టీం హార్డ్ వర్క్ గనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. వీడియోలోకి వెళ్లిపోదాం. వశిష్ఠతో సోషియో ఫ్యాంటసీ జోనర్ లో సినిమా అనగానే ఒక అంజి, ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. విశ్వంబరలో 5 హీరోయిన్లు యాక్ట్ చేయబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో స్టార్ హీరోయిన్ త్రిష, అషిక అధికారికంగా జాయిన్ అయ్యారు. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. బింబిసారా హిట్ కావడంతో అదే నమ్మకంతోనే చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని వశిష్ఠ చేతిలో పెట్టాడు. ఈ సినిమాలో 70% సీజీ వర్క్ ఉంటుందంటే విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించి మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ మధ్య డైరెక్టర్ నాగ్ అశ్విన్, డార్లింగ్ ప్రభాస్ కాంబోలో కల్కి 2898 AD మూవీ వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మైథాలజికల్ ఫ్యాంటసీ జోనర్ లో తెరకెక్కింది. అయితే కల్కి మూవీ జోనర్ లో ఓ పార్ట్ ని విశ్వంబరకు యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా భావించిన విశ్వంబరకు ఫ్యాంటసీ టచ్ ఇవ్వాలని వశిష్ఠ చూస్తున్నాడట. కల్కి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతోనే విశ్వంబరపై కూడా ఆ మార్క్ ఉండేలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఫ్యాంటసీ జోనర్ లో రూపొందే సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ప్రతి అంశం చాలా యునిక్ గా, కన్నుల విందుగా, అద్భుతంగా, ఆద్యంతం మైమరిపించే విధంగా ఉంటాయి. విజువల్ గ్రాండియర్ గా ఉండడమే కాదు, క్యారెక్టర్లను కూడా రొటీన్ కి భిన్నంగా కాస్త ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మన ఊహకందని సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై చూపిస్తారు. కల్కి సినిమాలో శంబాల కాంప్లెక్స్ మాదిరిగానే ఇంతవరకు కలలో కూడా కనని ఒక డిఫరెంట్ వరల్డ్ ని క్రియేట్ చేస్తారని సమాచారం. ఫ్యాంటసీ జోనర్ కావడంతో చిరు ముల్లోకాలు తిరిగే యోధుడిలా కనిపించబోతున్నాడు. ఇందులో భాగంగా సినిమాలో ఏలియన్స్ ని కూడా పరిచయం చేస్తారని సమాచారం. ఏలియన్ ఎపిసోడ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని, అక్కడ చిరు చేసే కామెడీ ఈ చిత్రానికి మరో హైలైట్ అని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏలియన్ సెటప్ ని తెలుగు సినిమాల్లో ఇంతవరకు ఎవరూ చూపించలేదు. ఈ ఎలిమెంట్ ని విశ్వంబర బాగా వాడుకునే అవకాశం ఉంది. పైగా ఆ కొత్త లోకంలో ఉండే మనుషులందరూ చాలా ఎత్తుగా ఉంటారని, వారి చెవులు పొడవుగా ఉంటాయని తెలిసింది. అవతార్ సినిమా మాదిరి కొన్ని విచిత్రమైన ఆకారం కలిగిన జంతువులను కూడా ఇందులో చూపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అంటే ఫ్యాంటసీ కమ్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఉంటుందన్నమాట. ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు 2 అంశాలని మేకర్స్ మిక్స్ చేశారు అంటూ కొన్ని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే సినీ ప్రియులకు విజువల్స్ వండర్ గా నిలిచిపోతుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకో బద్దలయ్యే న్యూస్ ఏంటో తెలుసా? చిరు ఇందులో భయంకరమైన జీవితో ఫైట్ చేస్తాడట. మృగరాజు సినిమాలో సింహంతో చిరు పోరాడిన విధంగానే మరోసారి భయంకరమైన జీవితో పోరాడబోతున్నాడట. ఇక 80% పైగా కంప్లీట్ అయిన ఈ సినిమా డబ్బింగ్ వర్క్ కూడా మొదలైంది. ఈ మధ్య డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలిసింది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.